నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల పొదరిల్లు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చాప్డ్ క్యాబేజ్, క్యారెట్, ఇవి హక్కా నూడిల్స్ అండి. మనకి స్టోర్స్ లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. నేను వీటిని ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టొమాటో కెచప్, డార్క్ సోయా సాస్, వెజ్ మయోనీస్, ఇది పిజ్జా పైన వేసుకుంటాం కదండి ఆరిగానో, అది, అమూల్ బటర్, గ్రీన్ చిల్లీస్ అండి, ఇవి కూడా ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, గరం మసాలా, ఆయిల్, ఇంకా ఫైనల్ గా ద వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సాల్ట్, పసుపు, కారం అండి. ఇంకా మనం స్ప్రింగ్ రోల్ చేసుకోవడానికి ఇవి స్ప్రింగ్ రోల్ షీట్స్ అండి. మనకి మార్కెట్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి వెజ్ స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇప్పుడు తయారు చేసే విధానానికి వద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక అడుగు మందంగా ఉండే పాన్ ఒకటి పెట్టుకోవాలండి. పెట్టుకుని అందులో ఒక 3 to 4, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కనుక, మనకి కుక్ అవ్వాలి కనుక ఒక 3 టీ స్పూన్స్ నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ గా మనము ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ చిల్లీస్, వాటిని వేసుకుందామండి. వేసుకుని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుందాము. ఇవి లైట్ గా ఫ్రై అయ్యాయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంది కదండి, ఆ క్యాబేజ్ కూడా వేసుకుందాం ఇందులో. మీరు క్యాబేజీ ఎంత ఫైన్ గా చాప్ చేసుకుంటే మనకి అంత తొందరగా కుక్ అవుతుందండి. క్యాబేజ్ వేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనం తీసుకున్న వెజిటేబుల్ క్యారెట్. ఈ క్యారెట్ ని కూడా నేను ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకున్నాను. నేను ఓన్లీ క్యారెట్ అండ్ క్యాబేజ్ యూస్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే క్యాప్సికమ్, బీన్స్, కార్న్, మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జస్ట్ ఈ 2 వెజిటబుల్స్ కి సంబంధించి దీనికి సరిపడా సాల్ట్ మటుకు వేసుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే మనకి ఇంకా నూడిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, దానికి సరిపడా సాల్ట్ మనం తర్వాత వేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అన్ని చక్కగా కలిసేట్టు ఒకసారి కలుపుకుందామండి. మనము ఇంకా ఎక్స్ట్రా వాటర్ కానీ లేకపోతే ఆవిరి పెట్టడము ఇట్లాంటివి ఏమీ చేయట్లేదండి ఇవి కుక్ అవ్వడానికి. జస్ట్ సాల్ట్ వేసాం కనుక ఆ మాయిశ్చరే సరిపోతుంది. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుని ఆవిరి, జస్ట్ ఆ సాల్ట్ కి సంబంధించిన వాటర్ మనకి రిలీజ్ అవుతుంది కదా, దాంతోనే మనకి మన వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి అన్నమాట. అదిగోండి, చూసారా ఇందాక క్వాంటిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, మనకి ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము వేరే ఇంగ్రీడియంట్స్ కి వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, మనకి మార్కెట్ లో కిచెన్ కింగ్ మసాలా అని కూడా దొరుకుతుందండి, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు మీరు. చిల్లీ ఫ్లేక్స్, ఇది ఆరిగానో అండి, జస్ట్ మనకి కొంచెం ఆ పిజ్జా సీజనింగ్ టేస్ట్ రావడం కోసం అని నేను ఆరిగానో కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి.
నెక్స్ట్ మనకి మసాలా ఐటమ్స్ అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న హక్కా నూడిల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసి జస్ట్ లైట్ గా స్టిర్ ఫ్రై చేయాలండి. ఎక్కువ కలిపేస్తే మనకంతా కూడా పీసెస్ పీసెస్ అయిపోతుంది నూడిల్స్. స్లోగా అంతా మసాలా అంతా కూడా వీటికి పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. మీకు నూడిల్స్ వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఈ వెజిటబుల్స్ అన్ని కూడా జస్ట్ హాఫ్ కుక్ అయితే చాలు. నెక్స్ట్ మనము డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా, అది ఒక 2 టీ స్పూన్స్ వేసుకుందాము. అలానే టొమాటో కెచప్ మన టేస్ట్ కి తగ్గట్టు. మీరు కావాలి అనుకుంటే ఇందులో రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా వేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అందుకని ఇంకా నేను ఎక్స్ట్రా అడిషనల్ గా మళ్ళీ నేను స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా మన అమూల్ బటర్ ఉంది కదండి, నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకుని వెజిటబుల్స్ అన్ని సార్ట్ చేసుకున్నాను. అడిషనల్ టేస్ట్ కోసం కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం నేను బటర్ కూడా వేసుకుంటున్నానండి. అందుకే నేను లాస్ట్ లో వేస్తున్నాను ఇది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అలానే మయోనీస్ అండి, ఇది కొంచెం మనకి చీజీ ఫ్లేవర్ రావడం కోసం అని నేను మయోనీస్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎడిషనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే మీరు తీసేయచ్చు. ఇవన్నీ వేయడం వల్ల వేయకపోవడం వల్ల మనకి టేస్ట్ లో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు మనము ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదండి, ఉప్పు ఓన్లీ వెజిటబుల్స్ వరకే వేసాను అని. ఇప్పుడు మనం ఇంకా కొంచెం అడిషనల్ గా అన్ని యాడ్ చేసాం కదా నూడిల్స్, అవన్నీ వాటికి సరిపడేట్టు కూడా ఇప్పుడు నేను టేస్ట్ ఒకసారి చూసుకుని ఉప్పు సరి చేసుకుంటున్నాను. అన్ని వేసి కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫిల్లింగ్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి మనం మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాం, ఎందుకంటే మన మసాలాస్ అంతా కూడా ఈ వెజిటబుల్స్ కి అలానే నూడిల్స్ కి కూడా చక్కగా పడుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్, మన ఈ లోపల ఫిల్లింగ్ అంతా కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇదిగోండి, మన స్ప్రింగ్ రోల్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాలండి, వేడిగా ఉన్నప్పుడు మటుకు మనం ఫిల్లింగ్ చేసుకోవడానికి సెట్ అవ్వదు. ఇప్పుడు మనము ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత ఆ షీట్ ఉంటుంది కదండి, స్ప్రింగ్ రోల్ షీట్, అది మనము స్టిక్ చేయాలి కదా ఊడిపోకుండా. సో దానికోసం అని ఒక 2 టీ స్పూన్స్ మైదా, కొంచెం వాటర్, ఈ రెండు మిక్స్ చేసుకుని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన ప్రాసెస్ అయి ఉండొచ్చు, ఈ మైదా పేస్ట్ ప్రిపేర్ చేయడము. సో ఇప్పుడు మనము స్ప్రింగ్ రోల్ షీట్స్ ఇందాక చూపించాను కదండి, నేనైతే ప్రస్తుతానికి బయట మార్కెట్ లోనే కొనుక్కొచ్చాను ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్. వీటిని ఎలా ఫిల్ చేయాలి, ఎలా రోల్ చేయాలి అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, ఫిల్లింగ్ వెజిటబుల్ది, దాన్ని ఎడ్జ్ లో ఒక సైడ్ కి పెట్టుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎడ్జెస్ అన్ని చక్కగా క్లోజ్ చేయాలి, 3 సైడ్స్ కూడా క్లోజ్ చేయాలి. ఇదంతా కూడా మీరు ఫిల్లింగ్ చల్లారిన తర్వాతే చేయండి, లేకపోతే కనుక మీకు ఆ షీట్ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ వేడికి. ఇప్పుడు మనం ఏదైతే ఆ మైదా పేస్ట్ కలిపి పెట్టుకున్నామో అదంతా కూడా మీరు 3 సైడ్స్ ఎడ్జెస్ కి చక్కగా రాసుకుని మనకి బైండింగ్ మంచిగా ఉంటుందండి. దీన్ని ఇలా రౌండ్ గా రోల్ లా చుట్టుకోవాలి.
రోల్ గా చుట్టుకుని అక్కడే మనం కొంచెం స్టిక్ చేసేసామంటే గట్టిగా మనకి ఊడకుండా ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే స్ప్రింగ్ రోల్స్ అంటే ఇదే షేప్ లో ఉంటాయండి. ఇలానే మన దగ్గర ఉన్న షీట్స్ అన్ని కూడా మనం చక్కగా ఇలా చుట్టేసుకుని అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారా, మనకి ఎక్కడ స్టఫింగ్ అనేది బయటికి రాదండి. మనం చక్కగా ఆ మైదా పేస్ట్ తో మనం అన్ని స్టిక్ చేసుకుంటే మనకి ఎక్కడ బయటికి కూడా రాదు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ అన్ని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం అని ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూద్దాము. మన ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు చిన్నగా మనం చేసుకున్న స్ప్రింగ్ రోల్ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాము. ఈ షీట్స్ చాలా థిన్ గా ఉంటాయండి. చాలా తొందరగా 1 or 2 మినిట్స్ లో మనకి ఫ్రై అయిపోతాయి. సో అందుకని మీరు అక్కడే ఉండి వాటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి టంగ్స్టన్ లాంటిది ఏదన్నా మీకు ఉంటే గనక దాన్ని యూజ్ చేయండి. తిప్పడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇందాక నేను వెజిటబుల్స్ ఓన్లీ హాఫ్ కుక్కే అవుతాయి అని చెప్పాను కదా, రిమైనింగ్ హాఫ్ కూడా మనకి ఇలా ఫ్రై చేసినప్పుడు కుక్ అయిపోతాయి అన్నమాట. అందుకే మొత్తం ముందే కుక్ చేయొద్దని చెప్పాను అనమాట. హాఫ్ బాయిల్ సరిపోతుంది మనకి. ఈ స్ప్రింగ్ రోల్స్ బయట మార్కెట్ లో రెడీమేడ్ షీట్స్ ఉంటాయి. అట్లానే మనము కావాలనుకుంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. చూసారా, మన స్ప్రింగ్ రోల్స్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఆయిల్ నుండి. ఇప్పుడు అలానే ఇంకొక సెట్ కూడా వేసుకుందామండి. మనం స్ప్రింగ్ రోల్స్ ఫ్రై చేసుకుందాం. ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఇంట్లో తయారు చేసుకోవాలనుకునే వాళ్ళకి 1 కప్ మైదా ప్లస్ 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్, ఈ మూడు కలిపి మనం కొంచెం రవ్వ దోసల బ్యాటర్ లాగా చేసుకుని జస్ట్ 1 గరిట అందులో వేసుకుని పెనం మీద వేసుకుని ఆయిల్ లేకుండా వెంటనే తీసేయాలండి. అవే మనకి స్ప్రింగ్ రోల్ షీట్స్, సమోసా షీట్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్ గా మన వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. టొమాటో కెచప్ లేదా మీకు నచ్చిన సాస్ ఏదైనా కూడా తీసుకుని సర్వ్ చేసుకోండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.